అంటే వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తున్నారంటే కృష్ణుడు గురించి మాట్లాడుతున్నారు. అంటే యేసుప్రభు తండ్రి అన్నది కృష్ణుడు అంట. ఇంతకు వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎదురు కూర్చొని బైబిల్ క్లాసెస్ అని ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంత సొల్లు చెప్తున్నారు. యేసుప్రభు అంటాడు కదా, గుడ్డివాడికి త్రోవ చూపెడితే ఇద్దరు గుంట్లో పడతారని. సమయం, సందర్భం, తోక తొండం లేకుండా ఈ వ్యక్తి కూడా ఏం తెలియదు. కేవలం క్రైస్తవాన్ని బూచిగా చూపించేటువంటి కార్యక్రమం ఇది. ఇలా ఏ మొక్క తెలియనటువంటి ఈవెంట్ ఎదురుగా పెట్టుకొని ఈ వ్యక్తి మాట్లాడుతూ ఉంటే ఎలా ఉందంటే, మనం అంటూ ఉంటాం కదా, గుడ్డోళ్ళ రాజ్యంలో మెల్లకన్నోడే రాజు అని. అంటే తెలుగు కూడా రాదు శ్రీలక్ష్మి గారు మీకు. ఎదురు కూర్చోవడం, నవ్వుకోవడం, వాళ్ళు ఏదో మాట్లాడుతున్నట్టుగా వీళ్ళను ఫాలో అవుతున్నారు చూసి సంబరపడడం. భారతదేశంలో ఆధ్యాత్మికత ఉంటే దాన్ని వేసుకొని నేర్చుకున్నారంట. అమ్మ, మా బైబిల్లో చెప్పినటువంటి దేవుడు ఎవరంటే ఆయన బ్లెస్ చేస్తాడు, పనిష్ చేస్తాడు. మనం తీసుకునేటువంటి డెసిషన్ బట్టి ఆయన యాక్ట్ చేస్తాడు. ఆయన సజీవుడు కాబట్టి. అంటే మీకు ఈ దేవుడు వద్దా? మరి ఏ దేవుడు కావాలి? మనం ఏ దరిద్ర పని చేసినా సరే చూచుతున్నట్టు అలా ఉండేటువంటి దేవుడు కావాలా? అలా ఉండేటువంటి దేవుడు కావాలా? వీళ్ళు బైబిల్ క్లాసెస్ అని పేరు పెట్టి భగవద్గీతని బోధిస్తున్నారు వీళ్ళు. అంటే కృష్ణుడంట యేసుకు సంబంధించిన తండ్రి అంట, అది బోధిస్తున్నారు. చెప్పచ్చు, సొల్లు చెప్పచ్చు, కానీ మరి ఈ రేంజ్లో సొల్లు చెప్పకూడదు.